మహేష్ బాయ్ ఫ్యాన్స్ అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. మురారి అనేది ఆఫ్టర్ 21-22 ఇయర్స్ కింద మేము చిన్నప్పుడు చూసామండి. ఈ సినిమాలో మీకు మహేష్ బాబు యాక్టింగ్ అంటే, మహేష్ బాబున్న స్కోపు, మహేష్ బాబుకున్న యాక్టింగ్ అండ్ డాన్సింగ్ అండ్ ఫ్యామిలీ, మెయిన్ మహేష్ బాబు ఫ్యాన్ బేస్ వచ్చింది ఫ్యామిలీ నుంచి అండి. ఈ సినిమా మీకు 20 ఇయర్స్కి ఈ జనరేషన్ అబ్బాయి వాళ్ళకు చూసే సినిమా అండి. యాక్చువల్గా మీరు అన్నట్టు పాన్ ఇండియా అంటారు, పాన్ ఇండియా కాదండి. ఇది యాక్చువల్గా ఫ్యామిలీతో పాటు కూర్చుని ఒకప్పుడు ఈ థియేటర్లో 170 డేస్ ఆడిందండి. 170 నాకు తెలిసింది పెద్దవాళ్ళు చెప్తుంటున్నాం, ఈ థియేటర్ రికార్డ్ బ్రేక్స్ అయ్యానండి. కలెక్షన్లో ఈ థియేటర్ రికార్డ్సే బ్రేక్ అయినాయి. అంటే అందుకోసం సుదర్శన్ మహేష్ బాబు అడ్డా అనడానికి కారణం కూడా అది. ఇక్కడ నుంచి అన్నీ మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ నడిచాయండి. కృష్ణ తర్వాత కృష్ణ వారసత్వం తీసుకొని ఇంత ముందుకెళ్ళడం అంటే అది గ్రేట్. అది కృష్ణ చేసిన సహాయం, అది నా భూతో భవిష్యత్తు. అదే మహేష్ బాబు ఇప్పుడు చారిటీ కింద అందరికీ హార్ట్ ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పటికీ మేబీ 1200 చేంజ్ అయిపోయి ఉండొచ్చు, ఇంకా ఎక్కువ కూడా అవుతాయి. ఇప్పుడు వచ్చే డొనేషన్ కింద దేనికైనా పర్వాలేదు, అదంతా ట్రస్ట్కి వెళ్తాను నేను అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే మహేష్ బాబు ఈ సినిమా వల్ల మహేష్ బాబు మీరు చూసేది యంగ్ ఉన్నాడు అనుకుంటున్నారండి. ఆ యంగ్లో ఎంత యాక్టింగ్ చేస్తారో మీకు అనిపిస్తుంది. ఇప్పుడున్న హీరోలకు వాళ్ళంతా ఒకప్పుడు ఫ్యాన్స్ అండి. ఇప్పుడున్న పెద్ద హీరోలు మీరు అంటున్నారా, వాళ్ళందరూ ఇప్పుడు సినిమాలో ఎండింగ్లో పెద్ద హీరోలందరూ మహేష్ బాబు గురించి ఒక యూట్యూబ్ చేసి థియేటర్లో వేశారండి. కేరింతలండి. మహేష్ బాబు ఇప్పటికి చెప్తున్నాను, ద ఎవర్ గ్రీన్ హీరో. ప్రిన్స్ అన్నారు ఫస్ట్. ప్రిన్స్ అంటే రాజకుమారుడు ప్రిన్స్, దాని తర్వాత యువరాజు, దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి సూపర్ స్టార్ మహేష్ బాబు అంటారు. కాదండి, ఇప్పుడు మెయిన్ అనుకుంటున్నాను కదంటే ద యూనివర్సల్ హీరో. ఎందుకంటే వచ్చే సినిమా పాన్ ఇండియా అది వరల్డ్ వైడ్గా ఉంటుంది. వరల్డ్ వైడ్గా ఉండడం ఈ సినిమా మహేష్ బాబు పేరు చాలా పెద్దగా ఉంటుంది. ఇంకోటి అంటే వేరే ఇప్పుడు వచ్చిన పాన్ ఇండియా హీరోలు ఒకసారి ఈ సినిమా చూడడం యాక్టింగ్ అంటే తెలుస్తుందండి. ఎందుకు యాక్టింగ్ గురించి మాట్లాడుతున్నానంటే, ఇండస్ట్రీలో అప్పుడున్న వాళ్ళు యాక్టింగ్ చేయలేకపోతుండే, అంతా డ్యాన్సు ఫైటింగ్స్ తప్ప ఫ్యామిలీ అనేదే మహేష్ బాబు నుంచి స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఉన్న యూత్ కానీ ఇప్పుడున్న అందరు జనరేషన్ మ్యారేజ్ అయిన వాళ్ళంతా ఒకప్పుడు మహేష్ బాబే ఫ్యాన్స్ అండి. ఇప్పుడున్న పెద్ద హీరోలు కానీ ఇప్పుడు అంతా ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. చిన్నప్పుడు పుట్టిన అబ్బాయి నుంచి 70 ఇయర్స్ కూడా ఒక మహేష్ బాబు ఫ్యానే ఉంటారండి. మొన్న వచ్చిన ప్రతి సినిమా ఇప్పుడు మీకు గుర్తుపెట్టుకోండి, మహేష్ బాబు ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఇస్తున్నాడు. అందరు హీరోలాగా తాగిడి జల్సాలు డ్రగ్స్ అలాంటి సినిమాలు ఉండవండి. మా సినిమాలు ఉండేటి ప్రతి ఒక్కరికి సినిమాతో పాటు మెసేజ్ ఉంటుంది. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరైన కవరు, సర్కారీ వారి పాట, ప్రతి సినిమాలో ఒక మెసేజ్. ఇది హీరో కాదండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 1 కూడా ద గోల్డెన్ రైట్స్. ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది. సినిమా జనాలు మామూలుగా చూసేవారికి కూడా ఫ్యాన్స్, ఇంకొకటి గుర్తుందో లేదో మీకు, పోకిరి సినిమా చూసి కొంత యూత్ కొంచెం చెడిపోయారంటారు. కానీ ఆ మైండ్లో పెట్టుకొని జనాల ఫ్యాన్స్ మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్కరికి సినిమాతో పాటు మెసేజ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అందుకోసం ఇంత సేవా కార్యక్రమాలు. మహేష్ ఎక్కడున్నా మహేష్ అండి. ఇప్పటికి డాన్స్ ఎలా ఉందంటారు? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు చిన్నప్పుడు బాలచంద్రుడు అనే ఒక సినిమా ఉంటుంది, మీకు ఆల్రెడీ యూట్యూబ్లో కొట్టండి, కొడుకు దిబ్బ కాపురం, అప్పుడే బ్రేక్ డ్యాన్స్ ఆడండి. మహేష్ బాబుకు డ్యాన్స్ కొత్త ఏం కాదు, హైట్ తగ్గట్టు ఆ ఫిజిక్స్ తగ్గట్టు అందరితో పాటు ఆయన ఇప్పుడు ఉన్నాను. రీసెంట్గా మీరు గుంటూరు కారంలో శేఖర్ మాస్టర్ వేసిన డ్యాన్సే ఇరగదీసింది. వరల్డ్ వైడ్గా కుర్చీ మడతా పెట్టి డేవిడ్ వార్నర్ ఆడినాడు. అంటే అర్థం చేసుకోండి, వరల్డ్ వైజ్ కూడా మహేష్. మీకు హిందీ అనే కాదండి, ప్రతి ఒక్కరు మహేష్ బాబును మీకు ప్రతి ఒక్కరు మహేష్ బాబును గుర్తుపడతారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అంటున్నారు కదా, వరల్డ్ వైడ్గా ఇప్పుడు సినిమా తీసుకోండి. రాజమౌళికి నా రిక్వెస్ట్ ఒకటే అండి, మీరు 4 ఇయర్స్ తీస్తారా 5 ఇయర్స్ తీస్తారా తీయండి, కానీ అందరు హీరోలాగా మహేష్ బాబును ట్రీట్ చేయకండి. మహేష్ బాబు యాక్టింగ్ ప్రొటెక్షన్ ఉన్న హీరో మీరు బాగా యూజ్ చేసుకోండి. దయచేసి మధ్యలో 3-4 మంత్స్ గ్యాప్ ఉంటుంది కదా, అప్పుడు ఒక సినిమా తీసుకోమండి. ఒక షార్ట్గా ఒక సాంగ్ లేకుంటే గెస్ట్ మల్టీస్టార్ సినిమాలో ఇవి చేయడం వల్ల ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయిపోయాడు. ఎందుకంటే ఒక చిన్న రీజన్ చెప్తాను, మహేష్ కలేజా వచ్చి 4 ఇయర్స్ డ్రాప్ అయింది. అప్పుడు తెలంగాణ ఇష్యూ వల్ల 4 ఇయర్స్ గ్యాప్ వచ్చిందండి.
మళ్ళీ ఇప్పుడు 4-5 ఇయర్స్ గ్యాప్ అంటే అది ఇప్పుడు 49 ఉన్నాడు. 49 నెక్స్ట్ మా అబ్బాయి కూడా పెద్ద అయిపోతాడండి. దయచేసి రాజమౌళి గారికి రిక్వెస్ట్ అయిన ఒక్కటే చెప్తున్నాను, మహేష్ బాబును 4-5 ఇయర్స్ తీయకండి, మధ్యలో ఛాన్స్ చేయండి. ఒక మల్టీ స్టారో లేకుంటే వాళ్ళ నాన్న తీస్తాడు, ఎమ్మెల్యేలో తీస్తాడు, ఒక మంచి సాంగ్ డ్యాన్స్ మన ఎరిగా తీసిన సాంగ్ ఏదో ఒక సాంగ్ చేస్తారండి. జనాలు ఇప్పటికీ మహేష్ గుర్తుపడతారు. కానీ ఇప్పుడున్న యూత్ మర్చిపోకుండా ఉండాలంటే అప్పుడప్పుడు మహేష్ ఉండదు. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఎక్కడ బంజారాలు జూబ్లీ సెంటర్ పెద్ద కట్అవుట్ ఉంటాయి. ఆ కట్అవుట్కున్న మ్యానే అది. మీరు ఒక గుర్తుపెట్టుకోండి, మహేష్ ఎక్కడున్నా మహేషే. మీకు గుర్తుందో లేదో, ప్రతి వారంలో ఒకసారి మహేష్ బాబు సినిమా వస్తుంది యూట్యూబ్లో. ఎక్కడొచ్చినా మహేష్ ఫ్రెండే అది. ఇంకోటి